హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ స్పెషల్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే ఎగ్ దమ్ బిర్యానీ అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఎగ్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఎగ్ దమ్ బిర్యానీని తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 1 గంట సేపు నీటిలో నానబెట్టిన 250 గ్రామ్స్ బాస్మతి రైస్, 1 కప్పు పెరుగు, సన్నగా కట్ చేసిన 1 పెద్ద ఉల్లిపాయ, జీడిపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్ కారం, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, బిర్యానీ స్పైసెస్, బిర్యానీ ఆకు, షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ, జాపత్రి, జాజికాయ, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉడికించిన 6 కోడిగుడ్లను తీసుకుని ఈ విధంగా 4 వైపులా నాట్లు పెట్టండి. గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకుని 1 గ్లాస్ రైస్కి 4 గ్లాసుల వాటర్ని తీసుకోండి. తర్వాత బిర్యానీ ఆకు, షాజీరా, దాల్చిన చెక్క, 2 అనాస పువ్వు, 1 మరాఠీ మొగ్గ, 3 యాలకులు, 4 లవంగాలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని వాటర్ని బాగా మరిగించుకోండి. గ్యాస్ మీద వెడల్పుగా ఉన్న ఒక మందపాటి గిన్నెను పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసిన ఆనియన్స్ని వేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత మాత్రమే రైస్ని వేసుకోండి. అప్పుడే మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. వాటర్ అనేవి ఈ విధంగా బాగా మరిగిన తర్వాత మనం దీనిలోకి ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ని వేసుకుని ఉడికించుకోవాలి. అదే గిన్నెలో 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసి హీట్ చేసుకోండి. పసుపు బాగా వేడైన తర్వాత ముందుగా ఉడికించిన కోడిగుడ్లను ఇందులోకి వేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఎగ్స్పై ఒక లేయర్ ఫామ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అదే గిన్నెలో బిర్యానీ స్పైసెస్ వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, జీడిపప్పు, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని వేసుకుని ఫ్రై చేసుకోండి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు వరకు చిలికన పెరుగును యాడ్ చేసుకుని ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఆయిల్ ఈ విధంగా బయటకు వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన కోడిగుడ్లను ఇందులోకి వేసుకుని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. రెండు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత కొంచెం గ్రేవీతో 3 కోడిగుడ్లను ఒక ప్లేట్లోకి తీసుకోండి. రైస్ని ఉడికించేటప్పుడు 70% ఉడికిస్తే సరిపోతుందండి. మిగిలిన 30% అనేది మనకి దమ్ చేసినప్పుడు ఉడికిపోతుంది. ఈ విధంగా రైస్ అనేది ఒక 70% ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిలో ఉన్న వాటర్ని అంతా డ్రైన్ చేసేయండి. ఇప్పుడు మనం దీనిపై ఉడికించిన రైస్ని ఒక లేయర్లా ఫామ్ చేయాలి. ఈ విధంగా ఒక లేయర్లా ఫామ్ చేసిన తర్వాత దీనిపై కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసి తర్వాత ఇంకొక లేయర్ని ఫామ్ చేయాలి. తర్వాత దీనిపై 3 ఎగ్స్ని వేసి గ్రేవీని కూడా పైన అక్కడక్కడ వేయండి. ఇలా చేయడం వల్ల మనకి రైస్ అంతా గ్రేవీ పట్టి బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేయండి. ఇక్కడ నెయ్యిని యాడ్ చేయడం వల్ల బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యిని యాడ్ చేసిన తర్వాత పైన మూత పెట్టి ఏదైనా బరువైన గిన్నెను పెట్టి 15 నుంచి 20 నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దమ్ చేసుకోండి. మీరు కావాలంటే గిన్నె అంచులకు మైదా పిండిని సీల్ చేసుకుని కూడా దమ్ చేసుకోవచ్చు. 15 నిమిషాల తర్వాత మనకి ఎగ్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టేస్టీగా ఎగ్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.